నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, మన పొరుగు దేశమైన పాకిస్తాన్లో ఎవరూ ఊహించని ఓ విచిత్రమైన పరిణామం చోటు చేసుకుంది. భారత్ పాకిస్తాన్ విభజన జరిగినప్పటి నుండి హిందూ సంస్కృతికి భారత్కు సంబంధించిన గుర్తులను చెరిపేయడమే పనిగా పెట్టుకున్న పాకిస్తాన్ ఇప్పుడు అకస్మాత్తుగా యూటర్న్ తీసుకుంది. తన రాజధాని నగరమైన ఇస్లామాబాద్లోని ప్రధాన రహదారులకు హిందూ ప్రముఖుల పేర్లు, చారిత్రాత్మక హిందూ గుర్తులను పెట్టాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ వార్త బయటికి రాగానే అటు పాకిస్తాన్లోని తీవ్రవాద శక్తులు, ఇటు అంతర్జాతీయ విశ్లేషకులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. అసలు పాకిస్తాన్ లాంటి ఇస్లామిక్ దేశం అకస్మాత్తుగా హిందూ పేర్లను ఎందుకు వాడుతోంది? దీని వెనక దాగున్న అంతర్జాతీయ కుట్రలు, ఆర్థిక ప్రయోజనాలు ఏమిటి? ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. వివరాల్లోకి వెళ్తే, ఇస్లామాబాద్ డెవలప్మెంట్ అథారిటీ ఇటీవల ఒక ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించి నగరంలోని దాదాపు డజనుకు పైగా ప్రధాన రోడ్లకు పునరుద్ధరణ పేరుతో కొత్త పేర్లను ఖరారు చేసింది. ఇందులో విశేషం ఏంటంటే, ఈ పేర్లన్నీ దేశ విభజనకు ముందు అఖండ భారతదేశంలో ప్రస్తుత పాకిస్తాన్ భూభాగంలో జన్మించి సమాజానికి సేవ చేసిన హిందూ, సిక్కు ప్రముఖులవి కావడం విశేషం. ఉదాహరణకు, ఒకప్పుడు లాహోర్, రావల్పిండిల నగరాల అభివృద్ధికి ఎంతో కృషి చేసిన హిందూ దాతల పేర్లను, అలాగే ప్రాచీన తక్షశిల విశ్వవిద్యాలయానికి సంబంధించిన చారిత్రాత్మక హిందూ రాజుల పేర్లను ఈ రహదారులకు పెట్టాలని నిర్ణయించారు. దశాబ్దాలుగా హిందూ అనే పదాన్ని ద్వేషించేలా పాఠ్యపుస్తకాల్లో మార్పులు చేసిన దేశంలో ఇలా అధికారికంగా హిందూ పేర్లను రోడ్లకు పెట్టడం వెనక బలమైన కారణాలున్నాయి. దీనికి గల మొదటి ప్రధాన కారణం పాకిస్తాన్ ఎదుర్కొంటున్న తీవ్రమైన ఆర్థిక సంక్షోభం, అలాగే అంతర్జాతీయంగా ఇమేజ్ బిల్డింగ్ వ్యూహం. ప్రస్తుతం పాకిస్తాన్ తీవ్ర అప్పుల్లో కూరుకుపోయి ఉంది. IMF తదితర ప్రపంచ దేశాల నుండి నిధులు రావాలంటే తాము తీవ్రవాదానికి వ్యతిరేకమని, మైనారిటీలను గౌరవించే ఒక ఉదారవాద లౌకిక సమాజంగా మారుతున్నామని ప్రపంచానికి నిరూపించుకోవాల్సిన కరువు పాకిస్తాన్కు వచ్చింది. అంతర్జాతీయ వేదికలపై, ప్రత్యేకించి ఐక్యరాజ్య సమితి, ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ వంటి సంస్థల ముందు తాము కఠిన ఇస్లామిక్ దేశం కాదని, మైనారిటీల వారసత్వాన్ని గౌరవిస్తున్నామని చూపించుకోవడానికి ఈ రోడ్ల పేర్ల మార్పు అనే సరికొత్త నాటకానికి తెరదీసింది. ఇక రెండో వ్యూహం రిలీజియస్ టూరిజం లేదా ఆధ్యాత్మిక పర్యాటకం ద్వారా విదేశీ డబ్బును ఆకర్షించడం. పాకిస్తాన్లోని కటాస్ రాజ్ శివాలయం, హింగ్లాజ్ మాతా మందిరం, అలాగే సిక్కుల పవిత్ర స్థలమైన నంకానా సాహిబ్ వంటి ఎన్నో చారిత్రాత్మక ప్రదేశాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది హిందువులు, సిక్కులు ఈ ప్రాంతాలను సందర్శించాలని కోరుకుంటారు. ఒకవేళ ఇస్లామాబాద్ వంటి రాజధాని నగరంలో హిందూ ప్రముఖుల పేర్లు కనిపిస్తే అది విదేశీ పర్యాటకులలో నమ్మకాన్ని కలిగిస్తుందని, తద్వారా పర్యాటకం పెరిగి దేశంలోకి డాలర్ల ప్రవాహం వస్తుందని పాకిస్తాన్ పాలకులు లెక్కలు వేస్తున్నారు. కేవలం పర్యాటకం కోసమే గతంలో కర్తార్పూర్ కారిడార్ను తెరిచిన పాకిస్తాన్ ఇప్పుడు రోడ్ల పేర్లను మార్చడం ద్వారా భారత్ అంతర్జాతీయ సమాజం నుండి ప్రశంసలు పొందాలని ఆశిస్తోంది. అయితే ఈ నిర్ణయం పాకిస్తాన్ లోపల తీవ్రమైన అంతర్గత ఘర్షణలకు దారితీస్తుంది. అక్కడి కఠినవాద ఇస్లామిక్ సంస్థలు జమాతీ ఇస్లామీ వంటి రాజకీయ పార్టీలు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇక ఇస్లామిక్ రిపబ్లిక్ రాజధానిలో హిందూ పేర్లు ఎలా పెడతారంటూ వారు రోడ్లపైకి వచ్చి నిరసనలు కూడా తెలుపుతున్నారు. చరిత్రను తిరగరాయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, ఇది ఇస్లామిక్ సిద్ధాంతాలకు వ్యతిరేకమని వారు భారీగా వాదిస్తున్నారు. మరోవైపు అక్కడి ప్రగతిశీల పౌరులు, అలాగే మైనారిటీ హక్కుల నాయకులు మాత్రం ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. విభజనకు ముందు ఉన్న అసలైన చరిత్రను గుర్తించడం మంచి పరిణామమే అయినప్పటికీ కేవలం పేర్లు మార్చడం వల్ల సరిపోదని, పాకిస్తాన్లో ప్రతిరోజు దారుణంగా హింసించబడుతున్న హిందూ, సిక్ మైనారిటీ ఆడపిల్లల బలవంతపు మత మార్పిడులను అడ్డుకున్నప్పుడే ఈ నిర్ణయాలకు నిజమైన విలువ ఉంటుందని వారు స్పష్టం చేస్తున్నారు. భౌగోళిక రాజకీయాల పరంగా చూస్తే ఈ చర్య వెనుక భారతదేశంతో సంబంధాలను మెరుగుపరుచుకోవాలనే ఒక బలహీనమైన ప్రయత్నం కూడా కనిపిస్తోంది. సరిహద్దుల్లో ఉగ్రవాదాన్ని ఆపకుండా కేవలం ఇలాంటి బాహ్య మార్పులు చేయడం వల్ల భారత్ తన వైఖరిని మార్చుకోదని పాకిస్తాన్ పాలకులకు కూడా బాగా తెలుసు. కానీ అంతర్జాతీయ సమాజం ముందు మేము శాంతిని కోరుకుంటున్నాం, భారత్ వారసత్వాన్ని కూడా గౌరవిస్తున్నాం, కానీ భారత్నే మాతో మాట్లాడడం లేదనే నిందను భారతదేశంపైకి నెట్టేందుకు పాకిస్తాన్ ఇదొక దౌత్యపరమైన అస్త్రంగా వాడుతుంది. అంతిమంగా విశ్లేషిస్తే పాకిస్తాన్ చేస్తున్న ఈ రోడ్ల పేర్ల మార్పు ప్రయోగం కేవలం ఒక తాత్కాలిక రాజకీయ, ఆర్థిక ఎత్తుగడ మాత్రమే. దేశంలో మౌలికపైన మార్పులు రాకుండా, మైనారిటీల రక్షణకు చట్టాలు చేయకుండా కేవలం బోర్డులపై పేర్లు మార్చినంత మాత్రాన పాకిస్తాన్ ముఖ చిత్రం మారిపోదు. అంతర్జాతీయ సమాజాన్ని, IMF వంటి సంస్థలను మెప్పించి నిధులు రాబట్టుకోవడానికి వేసిన ఈ వేషం ఎంతవరకు పారుతుందో కాలమే నిర్ణయించాలి. మరి ఈ స్టోరీపై మీ కామెంట్స్ తెలియజేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ ఫర్ సాక్షి ఎక్స్క్లూజివ్.